నమస్కారం అందరికీ. ఈరోజు నేను బ్లిస్ యాప్లో ప్రొఫైల్ సెట్టింగ్ ఎలాగో చూపించబోతున్నాను. ముందుగా బ్లిస్ యాప్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పైన కనిపిస్తున్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి, మీ నేమ్, మొబైల్ నెంబర్ ఇవన్నీ టైప్ చేయడానికి వస్తుంది. ఫస్ట్ మీ నేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ మీ డిజిగ్నేషన్ అక్కడ ఐ అని టైప్ చేయండి. ఇక్కడ చూడండి పైన సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఇలాగ మీరు సిఎల్ఐ అయితే సిఎల్ఐ, ఇక్కడ మీరు ఏ క్లబ్ మెంబరో దాన్ని కూడా సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ అని చూస్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ యువర్ కంపెనీ నేమ్ ఉన్నది చూడండి, అక్కడ నేను ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని టైప్ చేస్తున్నాను. ఇక మొబైల్ నెంబర్ చోట మీ యొక్క మొబైల్ నెంబర్ని యాడ్ చేయండి. నెక్స్ట్ అక్కడ మీ ఈమెయిల్ ఐడి, తర్వాత కింద మీ అడ్రస్, ఇలాగా ఇంకా మీ వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, మిగిలిన మీ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఫిల్అప్ చేయండి. ఇక్కడ మీ అడ్రస్, మీ ఊరు పేరు, లేదు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ కూడా 3 కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్ కిందకి చూస్తే సేవ్ డీటెయిల్స్ అని ఉంటుంది. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ప్రొఫైల్ సెట్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో యాడ్ ఎలాగో చూద్దాం. పైన బ్లిస్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ఇలాగైతే ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఏదైతే ఫోటో అక్కడ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని క్లిక్ చేయండి. ఫోటో సెలెక్షన్ చేసుకున్నాక ఇలా ఒక బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్లో మధ్యకి పట్టుకుంటే ఫోటో మనకి మూవ్ అవుతుంది. ఎక్కడికి కావాలో అంతకి మనకి ఆ స్క్వేర్ బాక్స్ని తీసుకోవచ్చు. ఒకవేళ ఫోటోని మనం పెద్దగా చేయాలంటే ఇలా కనిపిస్తుంది కదా, వైట్ లైన్ మీద పట్టుకుంటే ఇలా మనకి ఏరో మార్క్స్ వస్తాయి. ఆ ఏరో మార్క్స్ని క్లిక్ చేసి మనం సైజ్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఫోటోని ఇలా సైజ్ చేశాను. మీరు కూడా ఇలాగే చేయండి. సైజ్ చేసాక ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఫోటో ఇక్కడ సెట్ అయింది. పైన కనిపిస్తున్న సేవ్ అనే ఆప్షన్ మీద సేవ్ చేయండి. చూడండి, ఇలా నాకు ప్రొఫైల్ సెట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ప్రొఫైల్ చూస్తాం ఎలా సెట్ అయింది అనుకుని. చూడండి, ఇలా మనకి ప్రొఫైల్ మొత్తం సెట్ అయింది. ఇప్పుడు ప్రొఫైల్ ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుందో చూడండి. బ్రాండింగ్ టూల్స్ ఉంది కదా, బ్రాండింగ్ టూల్స్ మీద క్లిక్ చేయండి. డైలీ పోస్టర్స్లో కానీ ప్లాన్స్ పంపించేటప్పుడు కానీ మనకి కింద పేరు ఇవన్నీ వస్తాయని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఒకటి నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇలా ఒక పోస్టర్ వచ్చింది. ఆ పోస్టర్ కింద చూడండి ఫోటో, నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ వస్తాయి. నెక్స్ట్ మనకి ఎవరికైనా డ్యూ ఇంటిమేషన్ పంపించినప్పుడు కూడా వస్తుంది. డేటా మేనేజ్మెంట్కి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ పాలసీ లిస్ట్ ఉన్నది కదా, పాలసీ లిస్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి క్లయింట్ తరపు ప్రొఫైల్ వచ్చింది. కింద షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. షేర్ పాలసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి పాలసీ డీటెయిల్స్ అన్ని మీద వస్తే కింద మీ మొబైల్ నెంబర్, నేమ్ ఇవన్నీ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూసినందుకు. మరొక వీడియోతో కలుద్దాం.